తదుపరి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ కృషికి సంబంధించినటువంటి విశేషమైన ఆఫర్స్ రావడం జరుగుతుంది. విదేశాలు వెళ్తారు. అక్కడ చదువుకోవాలనుకున్న వాళ్ళ కళ కోరిక తీరుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క పనిలో పట్టుదలతో కనుక సాధించినట్టయితే విజయంతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశము కనపడుతోంది. కొంతమందికి మీ చేసే బాధ్యతతో పాటు కొత్త బాధ్యతను కూడా మీకు అప్పచెప్తారు. అంటే మీరు మల్టీ టాస్కింగ్ చేయాలి. దానితో పాటుగా మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఒప్పందాలు ఈరోజు జరుగుతాయి. అలా చేసుకున్నా కానీ లాభాలే వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు మీకు లాభాలు చేకూర్చి పెడతాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల మీద శ్రద్ధ పెట్టండి. వ్యవసాయదారులకు పంటల యొక్క ఉత్పత్తి అధికంగా ఉంటుంది. అధికమైన రేటు వస్తుంది. ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి చూసినట్టయితే మీ పరిశ్రమలలో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి తగిన యోచన చెయ్యండి. ఆలోచన చేసి దాన్ని అమలు పరిచినట్టయితే కనుక ఉత్తరోత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి మీ యొక్క నాణ్యత మీద దృష్టి పెట్టండి. ఎలా పడితే అలా చేసేసాము, ఏదో ధరకు అమ్మేశాము అన్నట్టు కాకుండా అది షార్ట్ టర్మే, కానీ లాంగ్ టర్మ్లో ప్రజలు చూసేది, వినియోగదారులు చూసేది మీ యొక్క నాణ్యతను పరిశీలిస్తారు కాబట్టి నాణ్యత మీద దృష్టి పెట్టండి. తద్వారా కస్టమర్ల యొక్క నమ్మకాన్ని మీరు పొందే అవకాశము, తద్వారా లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే మిశ్రమ ఫలితాలతో పాటు మీ వ్యూహాలు పార్టీకి లాభాలను తెచ్చిపెడతాయి. మీరు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మీ యొక్క థాట్స్ కానీ మీ యొక్క ఆలోచనలు కానీ లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి మీకు మంచి స్కిల్స్ ఉన్నాయి. దాన్ని నిరుపయోగం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గుండెకి సంబంధించిన వ్యాధులు రావడము, హార్ట్ అటాక్లు కావచ్చు, లేదా కొలెస్ట్రాల్కి సంబంధించి కావచ్చు, ఇలాగా గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశము, అవి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత కుటుంబపరంగా చూసినట్టయితే శాంతియుత వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో మంచి అనుకూలతలు ఉంటాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనువైన సమయము. ఐటీ రంగంలో కనుక చూసినట్లయితే కొత్త క్లయింట్లతో లావాదేవీలు మీకు సక్సెస్ని తెచ్చిపెడతాయి, లాభాలను తెచ్చిపెడతాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చూసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనేశ్వరుడి పూజ చేయించుకోవడంతో పాటుగా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి. చదువు రాదు, లేదు, తెలీదు అనన్న వాళ్ళు కనీసము మీరు వినడమైనా చేస్తే కనుక ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా అందరూ పొందండి. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పుస్తకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గతంలో జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఏవైనా రుగ్మతలు ఉంటే అవి పోయి జ్ఞాపక శక్తి మెరుగుపడే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగస్తులు మీ యొక్క ఆలోచనలతో మీ టీంని ప్రభావితం చేస్తారు. మీరు చేసే ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు నష్టాలు పట్టే అవకాశం ఉంది. ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. కొత్త పెట్టుబడులు కూడా ఈరోజు అస్సలు పెట్టకండి. నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఉపకరణాలు కొనుక్కోవడం, అంటే మీ యొక్క వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక మార్కెట్ స్ట్రాటజీతో పాటు మీ యొక్క స్కిల్స్ని కూడా ఉపయోగించి ప్రోడక్ట్స్ని కనుక మీరు వదిలినట్టయితే మార్కెట్లోకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక పరంగా చూసినట్టయితే కొత్త పరిశ్రమల స్థాపనకు ఇది చాలా చక్కని అనువైన రోజు. అస్సలు మీరు వదులుకోకండి. చేతి వృత్తుల వాళ్ళకి కొత్తగా మీ ఆలోచనలు కనుక పెట్టినట్టయితే కస్టమర్లను అట్రాక్ట్ చేసే అవకాశము, మీ యొక్క వస్తువులకు గిరాకీతో పాటు ధర పెరిగే అవకాశము కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. చిత్ర పరిశ్రమ వారికి ఫిల్మ్ మేకింగ్
డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, స్క్రిప్ట్ రైటింగ్ రాసే వాళ్ళకి మంచి మంచి అవకాశాలతో పాటు మీ ఆదాయం పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క మద్దతు మాత్రం లభిస్తుంది. ఆరోగ్యం పట్ల కనుక చూసినట్టయితే నిద్రలేమి సమస్యలు, బ్రెయిన్కి సంబంధించినటువంటివి, మానసిక ఒత్తిడితో పాటు తీవ్రమైన అనారోగ్యాలు పొందే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో నిరాశ ఎదురవడంతో పాటు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు సక్సెస్ అవ్వదు. కాబట్టి మీరు ఆచి తూచి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి చూస్తే కనుక టెక్నాలజీ పరంగా మీరు ప్రాజెక్ట్స్ని తీసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనేశ్వరుడి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితంతో పాటు ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు చదువులో మంచి పురోగతి సాధిస్తారు. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది చాలా చక్కని అనువైన సమయము. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు కనుక ప్రయత్నం చేసినట్టయితే విజయం సాధించే అవకాశము, వారు పిలిచే అవకాశం కూడా కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది. తద్వారా ప్రమోషన్స్ రావడంతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు కనుక ఆ ప్రయత్నం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు మీ యొక్క సాగు సానుకూలంగానే జరిగిపోతుంది. మార్కెట్లో మీ యొక్క పంటకు విశేషమైన ధర పలికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక మీ యొక్క వ్యాపారం తాలూకా స్కిల్స్ కానీ, వ్యూస్ కానీ, థాట్స్ కానీ, అంటే ఏదైతే మీరు ప్రవేశపెట్టాలి అని అనుకుంటారో కొత్తగా అది మాత్రం ఈరోజు ఇంప్లిమెంట్ చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలతో పాటు మంచి మీ యొక్క ప్రోడక్ట్స్కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి చూసినట్టయితే మీ యొక్క పరిశ్రమలో మీరు చేసే ప్రోడక్ట్స్కి విశేషమైన గుర్తింపు పొందుతారు. తద్వారా లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు కనుక పెట్టుబడులు పెట్టినట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. విదేశాల్లో పెడదాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు మీరు ఈ రోజు చేసినట్టయితే ఆ కాంట్రాక్ట్లు బలపడడంతో పాటు మీకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే చేతి వృత్తుల వారు కనుక చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్లో మీ యొక్క డిమాండ్ పెరిగే అవకాశము, మీ ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరిగే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి చూసినట్టయితే సాంకేతిక రంగంలో అంటే టెక్నికల్ సైడ్ పనిచేసే వారికి మంచి లాభాలు, అంటే మంచి మంచి అవకాశాలతో పాటు మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి చూస్తే మీ ప్రతిపాదనలు సమర్థవంతంగా నిర్వహించడంతో పాటుగా ప్రజల యొక్క, ప్రభుత్వం యొక్క మన్ననలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు తినే ఆహారం పట్ల జాగ్రత్తలు వహించండి. మీ యొక్క ఆహారం అలవాట్లలో మార్పులు కనుక చేసినట్టయితే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. లేదు అనుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంతమందికి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబం యొక్క మద్దతు మీకు ఈ రోజు లభిస్తుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కుటుంబం అంతా కలిసి కూర్చుని చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. వివాహ పరంగా కానీ లేదా సంతాన పరంగా కానీ మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా ఈ రోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త ప్రాజెక్టులు, మీకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటుగా కొత్త కంపెనీలు మీకు మంచి ఆఫర్స్ని ఇచ్చే అవకాశము, మీ ప్యాకేజీ పెరిగే అవకాశము గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఎప్పటికప్పుడు మీ యొక్క టెక్నాలజీని అడాప్ట్ చేసుకోండి. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంతో పాటు దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తరువాత మీకు
చెప్పదగిన పరిహారము గురువారం రోజు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటుగా గురుగ్రహానికి శనగలను దానం చేయడంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనము లేదా షిరిడి సాయిబాబా వారి ఆలయ దర్శనం కనుక చేసినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు పోగొట్టుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము ఈ రోజు మీకు పొందబోతున్నారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.